చంద్రబాబు నాయుడు గారికి ఎవడైనా ఒకటేనండి. అతను ఒకటే నిర్ణయానికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారు, నాకు అనుమానం ఉండడంలో లోపలేసేస్తాను అంటున్నాడు. అంతే, రెండో పని లేదు. సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. అప్పులు, క్యాష్ కొట్టుకోవటాలు, లోకేష్ బాబు ఈయన కనపడేలా లోపలేసేయటాలు అంతే అని అనుకుంటున్నాడు. గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో, ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. దుర్మార్గం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అబద్ధాల కోరుకి, ప్రజల్ని మోసం చేసిన వాడికి, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడు ఇస్తాడో మనం చెప్పలేము. ప్రజలు ఏ రూపాన్ని ఇస్తారో మనం చెప్పలేము. అది వెండి తెర మీద చూసుకోవటమే. నాకు మాత్రం ఏం తెలుసు? నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాదేమన్నా ఉంటే నేను చెప్పగలను. భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో, ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా. కానీ దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు, భగవంతుడు వదిలిపెట్టడు. అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటుంది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర జల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి? మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటివి చాలా చూసాం. నాకేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా, ఒక్కటి రిజిస్టర్ చేయలే. ఒక్కటి కోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు. ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో? బుస్ ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెప్తాడు. ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు. ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు మన లోకేష్ గారు, లేదు హోంమంత్రి గారు, ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద, పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద ఆయన కంప్లైంట్ ఇస్తాడు, రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా. అది కూడా తెల్లారగట్టు పట్టుకురా. తెల్లారగట్టు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారి గంటల లోపల కోర్టులో హాజరుపరచవచ్చు. పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా? గోరంట్ల మాధవన్ ఒకరిని, మొన్న కృష్ణవేణిని ఒకరిని, వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కరోనందరూ మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా, నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది. మొన్న మీరు చూసారో లేదో? చూసారా? గోరంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో, మా న్యాయవాదులు సో యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కేసులు పెడుతున్నారు, మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, రిలీఫ్స్ తీసుకొస్తున్నారు. ఒకరోజు అటు ఇటు
ఆఫీసర్ని. ఏమిటి అన్యాయం? ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియక అడుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం ఇది? నేను తెలియక అడుగుతాను. ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగానం దాపరించింది, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీతనం చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతుంది. చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు, పోలీసు అధికారుల అరెస్టు, ఐపీఎస్ వాళ్ళ అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజలిని తీసుకొచ్చి కక్షాదింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏమిటి కక్షాదింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, బాబు గారు, చంద్రబాబు గారు, కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బారు. ప్రపంచం చూస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు, చట్టాలు చూస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా మీరు మీ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అంటే మీరు అసమర్థ పరిపాలన చేస్తున్నారనే ప్రచారాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని, అమరావతిలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, విశాఖపట్నంలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, మీ శాసనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ లూటీలు చేస్తున్నారనే ప్రచారాన్ని డైవర్ట్ చేయటం కోసం అధికారుల్ని అరెస్ట్ చేయటం, స్కాములు లేకపోయినా స్కాములు ఉన్నట్టుగా సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే.